ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. దేశ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950 జనవరి 26 ఏర్పడిన తర్వాత ప్రతి జనవరి 25కు నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఇది 17వ నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముఖ్య లక్ష్యం ప్రతి భారతీయునికి 18 సంవత్సరాలు నిండిన భారతీయునికి కులం, మతం, ప్రాంతం, వర్గాలతో ఏమి విభేదం లేకుండా భారతీయ పౌరుడైతే ఖచ్చితంగా ఓటు హక్కు కల్పించడము, అదేవిధంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపి ప్రజలందరూ కూడా ఓటు హక్కు సద్వినియోగం చేసుకొని మంచి నాయకులను ఎన్నుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు ఉంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు నేషనల్ ఓటర్స్ డే ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను యువతకు ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువకులందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, అదేవిధంగా ఓటర్లందరూ కూడా ఎన్నికల్లో స్వచ్ఛంగా పాల్గొని ఆ ఎన్నికలను సమర్థవంతంగా జరిగే విధంగా, అదేవిధంగా సమర్థవంత నాయకులను స్వచ్ఛంగా ఎన్నుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.